సరే అలాగే అత్త. సరే వేడివేడిగా చేసి పెడతా పదండి. ఓకే రెడీ. అదేనమ్మా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చిన్నప్పుడు మా అత్తయ్య నాకు స్నాక్ చేసి పెట్టేది, అదే మీకు చేసి పెట్టాను. రోజులు తిని అప్పుడు చెప్పు ఎలా ఉంది. ఇప్పుడు ఇలాగా బంగాళదుంపలను అయితే అలా కుక్కర్లో వేసేసుకొని మనం ఉడికించేసుకోవాలండి. దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ప్రెషర్ అంతా పోయిందండి. చూసారు కదా, మనకు బంగాళదుంపలు కూడా బాగా ఉడికాయి అన్నమాట. సో వీటినైతే ఈ వాటర్ నుంచి బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు వీటికి ఈ పైన స్కిన్ అనేది తీసేయాలండి. ఇప్పుడు ఇలా మనకి పెద్ద సైజు ఉంది కదండి, ఈ బంగాళదుంపను అయితే ఇలా సగం కట్ చేసుకోవాలన్నమాట. పెద్దగా ఉన్నాయైతే సగం కట్ చేసుకోండి, చిన్నగా ఉన్నాయైతే కట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు ఈ పొటాటో ఉంది కదండి, ఇందులో ఉన్న మధ్యలో ఉన్న ఈ పార్ట్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. స్పూన్తో మెల్లిగా తీసుకోండి. ఇవి మామూలుగా ఈ స్నాక్ మీరు చేసుకున్నట్టయితే చిన్న పొటాటోస్ని తెచ్చుకోండి, అవి అయితే మీకు బాగుంటాయి అన్నమాట. నేను అప్పటికప్పుడు చేయడం కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న దుంపలతో అయితే చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగైతే మొత్తం స్టఫింగ్ ఇలా తీసేసుకున్నాను అనమాట. ఇలా హోల్స్లా చేసుకున్నాను ఈ ఆలూలో. సో ఇప్పుడు వీటితో మనం ఏం చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. బాగా అమ్మా, ఇప్పుడు నీకు పని చెప్తాను చెయ్యి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్స్, ఇన్ని ఆనియన్స్ వద్దు, ఇన్ని ఆనియన్స్, ఇన్ని టమాటా, ఈ కొత్తిమీర వేసి కలుపుతా ఉంటే నేను చెప్తాను. టొమాటో అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీరు చేసుకునే గరం మసాలా స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే చేస్తాను కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, బ్లాక్ సాల్ట్ 2 వేస్తున్నానండి నేను. మీ దగ్గర చాట్ మసాలా ఉందనుకోండి, ఈ 2 ప్లేస్లో ఆ చాట్ మసాలాని అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా కూడా లేకపోతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి, ఆ పులుపు తగిలితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపమ్మ బాగుంది. అమ్మ, ఇవి అన్నీ సరిపోయింది, కొద్దిగా టేస్ట్ చేసి చెప్పు.
దాన్ని ముంచి మనం ఆయిల్లో వేయాలి కదండి. సో కార్న్ఫ్లోర్ వాటర్ అయితే రెడీ చేసుకుంటాను నేను. బాగుందా? నిన్న కొడుకు కదా బస్సు కానీ బస్సు ఏంటది? స్టడీకి సంబంధించింది చెప్పుకో. నువ్వు ఆలోచిస్తుండు, నేను యూట్యూబ్లో ఏం చేయాలో మనం సబ్స్క్రైబ్ చెప్తాను. ఇలా నేను కార్న్ఫ్లోర్ వాటర్ అయితే కలుపుకున్నానండి. పైన మనకి చప్పగా లేకుండా కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి లైట్గా కారం అండ్ అలాగే లైట్గా ఉప్పు వేసుకుంటానండి. ఇలా మనం స్టఫ్ చేసుకున్న ఆలూని అయితే ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని ఇలా కాగుతున్న ఆయిల్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సరే, ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, ఇంకొక ఇస్తా. ఎగ్జామ్స్కి సంబంధించింది. అసలు ఇది లేకపోతే నువ్వు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదు. సరే, థింక్ డీప్లీ. ఇలా కొద్దిగా స్టఫింగ్ మిగిలిందండి. ఇలా మిగిలినప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని చక్కగా రోల్స్లా చేసేసుకొని ఫ్రై చేసుకొని తినేయచ్చు అనమాట. దాని అదేం వేస్ట్ అవ్వదు. ఓకేనండి. చెప్పానా? సిలబస్ ఇంకొకటినా ఇలాంటిదే వేస్తామని కరెక్ట్గా ఆలోచించాలి. కర్ర కానీ కర్ర వెరీ గుడ్. అది కాదు, నన్ను చేస్తారు, కొడతారు, మటన్ వేస్తారు. ఏంటది? చేస్తారు, కొడతారు, మటన్ చూసారు కదా, మనకి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. మనం ఆల్రెడీ ఆలూని ఉడికించేసుకొని ఉంచుకున్నాం కదా, త్వరగానే ఉడికిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తీసేసుకోండి. మీరు ఆలూని కనుక ఎక్కువ ఉడకపెట్టుకున్నట్టయితే ఇలా మనకి చెప్పినట్టు వినదనమాట, మొత్తం స్మాష్ అయిపోద్ది. సో మీరు చిన్న ఆలూని కనుక విజిల్స్ వేయించుకునేలాగుంటే మీరు ఒక 2 విజిల్స్ వేయించుకోండి, సరిపోతుంది. నేను కొంచెం పెద్ద సైజు వేయించుకున్నాను కాబట్టి ఒక 3 విజిల్స్ వరకు వేసుకున్నాను. మీరు చిన్న అయితే 2 వేసుకోండి, సరిపోతుంది. ఇలా మిగిలినవన్నింటినీ కూడా తీసేసుకోవాలన్నమాట.